పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు సందేశం కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం పలుకుతున్నాము. పోయిన భాగంలో హత్య అనే మొదటి భాగం అనేక దృష్టాంతాలతో నరహత్య గురించి, దేవుడి యొక్క దృష్టి ఎలా ఉంది, కొన్ని దృష్టాంతాల ద్వారా మనం కొన్ని గుణపాఠాలను నేర్చుకొని ఉన్నాము. ఈనాడు రెండవ భాగంలో కూడా ఈ హత్య అనే దాని అంశం మీద కొన్ని దృష్టాంతాలతో గుణపాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఓ మా పరలోకపు తండ్రి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నరహత్యలు, హత్యాకాండలు, బీభత్సాలు మమ్మలను భయాందోళనకు గురి చేస్తున్నాయి, మిమ్మలను ఎంతగానో బాధిస్తున్నాయి. ఈనాడు సాటి మానవులుగా, తోటి సహాయకులుగా ఈ హత్యలను ఆపుటకు లేక రూపుమాపుటకు, సమూలంగా నిర్మూలించుటకు మాకు మీ యొక్క వరప్రసాదాలను దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, మహాకవి శ్రీశ్రీ తన యొక్క దేశ చరిత్రలో అనేటువంటి ఒక చిన్న పద్యంలో ఈ విధంగా చెబుతూ ఉంటాడు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణము, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం, రణరక్త ప్రవాహసిక్తం బీభత్సరస ప్రధానం పిశాచగణ సమవాకారం, నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినడం, బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు, నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి, రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదికినా దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో చల్లారిన సంసారాలు, మరణించిన జనసందోహం, అసహాయుల హాహాకారం చరిత్రలో నిరూపించబడినవి అని వాపోతూ ఉంటాడు, తన పద్యంలో పేర్కొంటూ ఉంటాడు. ఈనాడు ఒక దృష్టాంతం ద్వారా మనం ఈ విషయాన్ని ఇంకొంచెం కొట్టొచ్చినట్లుగా తెలుసుకోవచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనంలో చూసుకుంటే, క్రీస్తు ప్రభువు శిశువుగా బెత్లెహేములో జన్మించాడు. దాన్ని చూసి గొల్లలు వెళ్ళి దర్శించారు. తూర్పు దేశపు జ్ఞానులు కూడా ఎంతో దూరం నుంచి ఆకాశంలో ఒక వింత చుక్కను కనుగొని దాని యొక్క నేపథ్యాన్ని వారు పరిశోధించినప్పుడు క్రొత్త రాజు జన్మించాడు అనే విషయం తెలుసుకుంటారు. ఆ చుక్క చూపిన దారిలో వారు పయనిస్తారు. పయనించి మామూలుగా రాజు రాజప్రసాదంలో జన్మించి ఉంటాడు కదా అని యెరూషలేము నగరానికి వస్తారు. అలా వచ్చినప్పుడు యెరూషలేము నగరానికి రాజు ఒక యూదరాజు హేరోదు రాజుగా ఉన్నాడు. జ్ఞానులు వచ్చి ఈ విషయాన్ని చెప్పినప్పుడు ఆయన తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు, అసహనానికి గురి అయ్యాడు, న్యూనతాభావానికి గురి అయ్యాడు. నేను రాజుగా ఉండగా, బ్రతికే ఉండగా ఇంకొక రాజు పుట్టడమా, అది ఎలాగో సాధ్యం అని ఆ పూర్వాపురాలు కనుగొన్నాడు. తన యొక్క పవిత్ర గ్రంథాన్ని పరిచయస్తులు వీరందరిని పిలిపించి, ప్రవచనాల్లో ఎక్కడన్నా వ్రాయబడి ఉన్నదా క్రొత్త రాజు గురించి అని చెప్పినప్పుడు బెత్లెహేములో వ్రాయబడి ఉన్నది. బెత్లెహేములో రాజు జన్మించబోతున్నట్టు ప్రవక్తలు వ్రాసి ఉన్నారు అని వాళ్ళు చెప్పినప్పుడు బెత్లెహేమును ఆ తదితర ప్రాంతాలను ఈ రాజు గురిగా చేసుకున్నాడు. తను రాజుగా ఉండగా ఇంకొక రాజు పుట్టడం, ఆ పొడను కూడా సహించలేకపోయాడు. రాజులు తలుచుకుంటే దెబ్బలు కొదవా, ఎంతమంది ప్రాణాలనైనా హరించి వేయగల శక్తి, అధికారము ఆనాటి రాజులకు ఉండేది. అదెంతో దుర్మార్గమైన పని.
దేవుడికి ఎంతో వ్యతిరేకమైనటువంటి పని. ఒక్కొక్క ప్రాణం దేవుడికి ఎంతో విలువైనది. కానీ రాజులకు కాదు. వారికి వారి సామ్రాజ్యాధికారం, వారి అధికారకాంక్ష వారికి ప్రాముఖ్యము. అందువలన చాలా తెలివిగా పన్నాగం, కుట్ర పన్ని హేరోదు రాజు జ్ఞానులకు చెప్పారు. మీరు వెళ్ళి ఆ చుక్కను కనుగొని ఆ శిశువును ఆరాధించి తిరిగి ఆ జాడ నాకు తెలపండి. నేను కూడా సముచితంగా సత్కరిస్తాను. నేను కూడా ఆయనకు నా యొక్క గౌరవ పూజలను అందిస్తాను అని అబద్ధాలు చెప్పాడు. అబద్ధాలు చెప్పి ఆ జ్ఞానులు వెళ్ళి శిశువును దర్శించి, ప్రభువును దర్శించి, కానీ వారికి కలలో దూత హేరోదు రాజు యొక్క పన్నాగాన్ని విన్నవించినప్పుడు తెలుసుకొని వారు దారి మార్చి వారి సామ్రాజ్యాలకు చేరుకున్నారు అని మనం చదువుకుంటున్నాం. జ్ఞానులు తనను మోసగించారని హేరోదు కోపోద్రిక్తుడయ్యాడు, అగ్గి మీద గుగ్గులమయ్యాడు. చివరకు ఆ శిశువు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోలేక, ఎలా కనుగొనాలో కూడా ఆలోచన రాక మూకుమ్మడిగా హత్యాకాండకు ఒక కుట్ర పన్నాడు. అదేమిటి? ఒక 2 ఏళ్ల వయసు కల, 2 ఏళ్ల నుంచి దాని కింద వయసు కల మగ శిశువులందరినీ కూడా బెత్లెహేము తదితర ప్రాంతాల్లో చంపించండి, చంపివేయండి అని తన సైనికులకు ఆజ్ఞ ఇచ్చారు. ఆ కరడుగట్టిన సైనికులు వాళ్ళంతా బృందంగా బయలుదేరి ఆ ఇళ్లల్లో ప్రవేశించి పాపం పాలు తాగుతున్న పిల్లల దగ్గర నుంచి ఆడుకుంటున్న పిల్లలు, బందాడుతున్న పిల్లలు, నిద్రిస్తున్న పిల్లలు అందరిని కూడా రకరకాలుగా చిత్రవద చేసి తమ ఆయుధాలకు ఎరగా వేశారు, గోడలకు వేసి కొట్టారు, బల్లాలతో పడిచి పైకి జెండాలుగా చూపించారు, తల్లి ఒడిలోనే మరణం పొందేలాగా పొడిచారు, తల్లులు స్పృహ కోల్పోయారు, కొంతమంది గుండె ఆగి మరణించి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళ చేతిలోని పండు వెన్నెలలు, వాళ్ళ చేతిలోనే మసకబారుతుంటే, వాళ్ళ చేతిలోనే విగతజీవులుగా పడి ఉంటే ఏ తల్లి హృదయం మామూలుగా ఉంటుంది? చాలామంది పిచ్చివాళ్ళు అయిపోయి ఉంటారు. అటువంటి ఘోరమైనటువంటి హత్యాకాండ, అటువంటి ఘోరమైనటువంటి మూకధాడి చరిత్రల్లో చాలా ఉన్నాయి. ఒక్కొక్క యుద్ధంలో అసువులు బాసిన వాళ్ళు ఎంతమంది, ప్రపంచ యుద్ధాల్లో కానీ, రాజుల యొక్క శత్రు సైన్యాల్లో కానీ, చెంగీజ్ ఖాన్, తామర్లేను, వాడు వీడు ఎవరో బోడిగాడు, వీళ్ళందరూ కూడా మిగతా రాజ్యాల మైకి దండెత్తి వాళ్ళని దోచుకోవాలని, వాళ్ళలో సగం మంది చచ్చిపోతారు, వాళ్ళలో సగం మంది చచ్చిపోయారు. రాజులు కొట్టుకుంటే చివరికి మిగిలేదేంటి? ఎవరు మిగలరు. అశాంతి. ప్రపంచ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతోమంది చనిపోయారు. ప్రపంచ నాగరికత, ముఖ్యంగా ఐరోపా దేశాల నాగరికత, ఎంతో అభివృద్ధి చెందుతున్న నాగరికత ఒక్కసారిగా ఒక 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సంస్కృతి, ఆ యొక్క పునరుజ్జీవం తిరిగి రావడానికి, కోలుకోవడానికి అనేక వందల ఏళ్ళు పట్టింది అని మనం చూసుకుంటూ ఉన్నాము. మొదటి ప్రపంచ యుద్ధంలో అక్షరాల భారతదేశం నుంచి 90,000 మంది సైనికులు మరణించారు. మొదటి ప్రపంచ యుద్ధం ఎవరికి మధ్య జరిగింది కూడా ఎవరికీ తెలియదు ఇప్పటికీ కూడా. అంటే అంత ఇదమిద్దంగా. ముఖ్యంగా భారతదేశంతో ఏం పని మొదటి ప్రపంచ యుద్ధం? ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఒక వలస కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళకు సహాయకులుగా భారతదేశ సైనికులు 90,000 మంది వెళ్ళి అసువులు బాశారు, చనిపోయారు. వాళ్ళ పేర్లే ఢిల్లీలోనికి వెళితే మీరు ఆ ఇండియా గేట్ అని ఉంటుంది. ఆ ఇండియా గేట్ మీద వాళ్ళ పేర్లన్నీ చిన్న చిన్న అక్షరాలతో రాసి ఉంటాయి. ఏమిటా ఈ పేర్లు అని చదివితే ఆ 90,000 మంది వీరమరణం పొందినటువంటి జవాన్లు. ఏ యుద్ధంలో? మొదటి ప్రపంచ యుద్ధంలో. అది ఎవరికి మధ్య జరిగింది? ఇండియా పాత్ర ఏమిటి? ఏ కారణం తెలియకుండానే వీళ్ళు వెళ్ళి పాపం అసువులు బాశారు. వారి పచ్చటి కాపురాలు, కళకళలాడే కాపురాలు కారు మబ్బుగా మారిపోయాయి. వెలిగే దీపాలు చల్లారాయి. పచ్చని సంసారాలు చల్లారిపోయాయి, నాశనమైపోయాయి. ఈ విధంగా ముఖ్యంగా పదవుల్లో ఉండేవాళ్ళు, రాజులు, వీళ్ళు యుద్ధాలను చేపడితే జరిగే నష్టం
అపారము. ఒక దుర్మార్గుడు ఉన్నాడు హిట్లర్ అని, రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భయంకరమైన పేరు గడించాడు ఆయన. ఆయన యూదులే ఆర్యులే గొప్పవాళ్ళు, మా దేశంలో గొప్పవాళ్ళు అని గొప్పలు పోయాడు, గొప్పల గోవిందయ్య. కానీ యూదులు వాళ్ళకంటే ఎంతో తెలివైన వాళ్ళు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, అన్ని రంగాల్లో వాళ్ళది పైచేయని ఒక కుళ్ళుతో, అసూయతో ఆ యూదుల మీద ఒక మత్సరాన్ని ఏర్పాటు చేసుకొని వారి జాతినే సమూలంగా నాశనం చేయాలనుకున్నాడు. అందువల్ల కంకణం కట్టుకొని తన యొక్క వక్తృత్వ భావజాలాలతో, వక్తృత్వ పటిమతో, వాక్పటిమతో ఎంతోమందిని బుర్రలేని గొర్రెలుగా చేశాడు జర్మనీలో. వాళ్ళందరూ కూడా ఆయన చెప్పిన మాటలు విని యూదులను సమూలంగా నాశనం చేశారు. ప్రక్క దేశాలపైకి అందరి మీదకు యుద్ధాలు చేశారు. ప్రపంచ యుద్ధం జరిగింది. కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ప్రాణాలు కోల్పోయిన యూదులే 60 లక్షల మంది, 6 మిలియన్ల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారంటారు. ఏ హక్కు ఉంది ఆయనకి వాళ్ళ ప్రాణాల మీద? అది కూడా ఎన్నుకొనబడిన జాతి అని. పాపం యూదులు ఎంతగానో గొప్పలు జబ్బలు జరుచుకునే లోపు జబ్బలు పట్టుకొని లాక్కెళ్ళి వాళ్ళని మరణ కారాగారాల్లో తీసుకువెళ్ళి వాళ్ళ ప్రాణాలు దేవుడికి అర్పించేసినట్టు చేశారు హిట్లరు. ఇదంతా కూడా ఈ హేరోదు ఉదంతంతో మనకు తెలిసి వస్తుంది. కేవలం మత గ్రంథాలు, దైవ గ్రంథాల్లోని సంఘటనలే కాదు, ప్రపంచంలోని వివిధ సంఘటనలు కూడా మానవులను ప్రభావితం చేయాలి. ఈ మానవులకు ఒక దిశానిర్దేశాన్ని చేయగలిగి ఉండాలి. ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మనము వెలుగుతున్నటువంటి కాగడాల్లాగా వెలుగుతున్న జ్యోతుల్లాంటి వాళ్ళము, భూమికి ఉప్పుల్లాంటి వాళ్ళం, భూమికి ప్రవక్తల్లాంటి వాళ్ళం. ఇలాంటి హత్యాకాండలు, ఉదంతాలు జరుగుతున్నప్పుడు మనం చేతులు కొట్టుకొని గమ్మున మన చర్మం బాగుండాలి, మనం సంతోషం, మన కడుపులో చల్ల కదలకుండా ఉండాలని కూర్చుంటే మాత్రం అది కుదరని పని అని దేవుడు మనల్ని ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలన ఈ పాలకులకు ముఖ్యంగా మంచి ఆలోచన ఉండాలని, దైవభక్తి ఉండాలని, ప్రజాక్షేమమే ధ్యేయంగా వాళ్ళు ఉండాలని మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే పాలకులు ఒక్క అనాలోచిత నిర్ణయంతో వేల మంది జీవితాలను వాళ్ళు చీకటిమయం చేయొచ్చు, అంధకారంలో ఉంచవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకుందాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూసుకుంటే, క్రీస్తు తన సొంత గ్రామమైన నజరేతు వెళ్తాడు. తను పుట్టి పెరిగిన ఊరు, లోకల్. మరి సొంత గ్రామంలో ఆయనకి ఎంత పరపతి ఉండాలి, ఎంత హక్కు ఉండాలి. అక్కడ ప్రార్థనా మందిరంలో మామూలుగా ఆ రబ్బాయిలతో పాటు, అంటే బోధకులతో పాటు కొంతమంది యూదులు కూడా ఆ ప్రవచనాలు అవి చదవచ్చు. అలాగా ఆ ప్రార్థనా మందిరంలో ప్రవచనం చదివి ప్రభు బోధిస్తూ ఏమన్నాడు, ఏ ప్రవక్త కూడా తన స్వంత ప్రదేశంలో గౌరవింపడు, జనం అంగీకరించరు అని చెప్పాడు. అలా చెప్పి దాదాపుగా పేదలకు సువార్త, బందీలకు విడుదల, పీడిత తాడిత విమోచన, ఇంకేంటి అందులకు దృష్టిని, చెరసాలలో ఉన్న వారికి విముక్తిని, వీటన్నిటిని కలిగించేందుకు నేను
నా దూతను పంపుతున్నాను, మెస్సీయను పంపుతున్నాను యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆ వాగ్దానం ఈరోజు మీలో నెరవేరింది అని యేసు ప్రభు చెప్పినప్పుడు జనులందరూ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురయ్యారు. కొంతమంది మెచ్చుకున్నారు, కానీ చాలామంది మండిపడ్డారు. ఎందుకంటే యేసు ప్రభువు వారి మధ్య తిరుగుతూ 30 ఏళ్ళు ఒక సాధారణ వడ్రంగి కొడుకుగా, వడ్రంగి పనితనం చక్కగా ఉన్న ఒక యువకుడిగా పేరు పొందాడు. వారితో పాటు జీవించాడు. హఠాత్తుగా 30 ఏళ్ల తర్వాత యోర్దాను నదిలో బాప్తిసం పొందిన తర్వాత వేరుగా మాట్లాడుతున్నాడు. ఆయన మాటలన్నీ మారిపోయాయి. దైవ కుమారుడిగా ఆయన భావిస్తూ ఆయన ప్రవచనాలు చెబుతున్నాడు, ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నాడు. ఇది సహించలేకపోయారు జనులు. ఏదో అంటారు, అంతనాడు లేదు ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు అని కొంత ఆశ్చర్యపోయి మండిపడ్డారు క్రీస్తు మీద. సాధారణ వడ్రంగి అయినా ఈయన ఎలాంటి మాటలు చెబుతాడో, దైవదూషణ చెబుతాడని చెప్పేసి వాళ్ళంతా కూడా మూకదాడి చేయడానికి ప్రయత్నించారు. యేసు ప్రభువును తీసుకొని వెళ్ళి నజరేతు గ్రామం ఒక కొండ మీద నిర్మించబడింది, పర్వత సానువు అంచున. ఆ కొండ దాకా తీసుకువెళ్ళి అక్కడి నుంచి లోయలకు త్రోసివేయాలని ప్రభువును తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు. అలా తీసుకువెళ్ళినప్పుడు ప్రభు ఏం చేశాడు అది గమనించి చాకచక్యంగా సమయస్ఫూర్తిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు అని మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఇక్కడ ప్రభువు నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమిటంటే తన సొంత గ్రామంలోనే ప్రజలు తనకు వ్యతిరేకంగా లేచారు, తనను చంపాలని ప్రయత్నిస్తున్నారు. దానికి ప్రభువు మనసు నొచ్చుకోలేదు, బాధపడలేదు, ఎదిరించలేదు. కానీ తన సమయము అది కాదని తెలుసుకొని చాకచక్యంగా సమయస్ఫూర్తిగా తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇంకో మాటలో చెప్పాలంటే పారిపోయాడు అని మనం చదువుకుంటున్నాము. ఈ విషయం మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలో ఒకసారి చూద్దాం. ఒక అంబారీ ఏనుగు చక్కగా ఊరిలో జరుగుతున్నటువంటి ఉత్సవానికి చక్కగా అలంకరించుకొని దారిలో వెళుతూ ఉంటే ఒక గజ్జి కుక్క పిల్ల వచ్చి మొరగడం ప్రారంభించిందంట ఈ ఏనుగును చూసి. అప్పుడు ఒక చిన్న గజ్జి కుక్క పిల్ల మొరగడం ప్రారంభించినప్పుడు ఏనుగు అది చూసి బాధపడాలా, బాధపడి మొహం చిన్నపుచ్చుకొని వెళ్ళి కూర్చోవాలా, అది మొరిగింది, నా యొక్క అలంకరణ బాగాలేదని, అలాగేం కాదు, దాన్ని పట్టించుకోకుండా వెళితే సరిపోతుంది. అదేవిధంగా మనం చేసేటటువంటి సత్కార్యాలు కానీ, మనం చేసేటటువంటి అభివృద్ధి పనులకు కానీ మన ఊరు నుంచే వ్యతిరేకత వస్తుంది. మనం జీవిస్తున్న ప్రాంతం నుంచే, మనం జీవిస్తున్న కుటుంబ సభ్యుల నుంచే, మనం జీవిస్తున్నటువంటి మఠ సభ్యుల నుంచే వ్యతిరేకత వస్తుంది. చివరికి ప్రాణాపాయం కూడా కలుగుతుంది. అంటే మనం చేసే పనులు పూర్తిగా సమూలంగా ఆ బీజాలతో సహా తీసివేయడానికి నిర్ణయాలు రావచ్చు. అటువంటప్పుడు మనం ఎదిరించి పోరాడటం కాకుండా, దాన్ని ప్రతిఘటించడం కాకుండా క్రీస్తు ప్రభువులాగా సమయస్ఫూర్తిగా తప్పించుకోవడానికి ప్రయత్నించాలి. సమయస్ఫూర్తిగా చాకచక్యంగా ఆ పరిస్థితి నుంచి తొలగిపోవడానికి ప్రయత్నించాలి. అంతేకాని దాన్ని మనసులోనే పెట్టుకొని నా సొంత ఊరిలోనే నన్ను ఇలా అగౌరవపరిచారు, నేను చెప్పిన విషయాలు ఎవరికి రుచించటం లేదు, నచ్చట్లేదు, అందుకని నేనేం చెప్పను, నేను ప్రవచనాలు చెప్పడం మానేస్తాను, నేను చేసే మంచి పనులన్నీ ఫుల్ స్టాప్ అని చెప్పేసి కొంతమంది వారి యొక్క చేసే పనులను ఆపివేస్తారు. ఒక రకమైన నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది మఠ సభ్యులు కానీ, కొంతమంది ఫాదర్లు కానీ, సిస్టర్లు కానీ ఈ విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎంతో ఉత్సాహంగా కొన్ని క్రొత్త పనులను, వినూత్నమైనటువంటి పనులను వారు ఆలోచించి ముందుకు తీసుకువచ్చినప్పుడు సాధారణంగా జనులు క్రొత్త దానాన్ని అంతగా స్వాగతించరు. క్రొత్త విషయాలంటే జనులు భయపడతారు. పాదే పట్టుకొని పోవడం. అసలు ప్రజల అవసరాలు కొన్ని చోట్ల కొన్ని మఠ సభ్యులు, ఫాదర్లు కానీ, సిస్టర్లు కానీ కొన్ని చోట్ల కొన్ని పనులు మొదలు పెడతారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆ ప్రాంత వాసులకు ఆ యొక్క పని లేకపోతే ఆ యొక్క
వాళ్ళు చేసినటువంటి సేవలు అనుగుణంగా ఉంటాయి. వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొస్తాయి. కానీ కాలక్రమేణా కాలం మారింది, పరిస్థితులు మారాయి. అక్కడ సౌకర్యాలు కూడా మారుతూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అవసరము వేరేగా ఉంది. కానీ కొంతమంది గురువులు, మఠకన్యలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే, పాతకాలంలో ఏ పనైతే చేస్తూ ఉన్నారో అదే ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు. అవసరం ఉందా లేదా అని కొన్ని చూసుకోకుండా. అది వాళ్ళ అవసరమా, మన అవసరమా అని కూడా కొన్నిసార్లు మీమాంస రావచ్చు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈ విషయాల్లో గురువులు, కన్యాస్త్రీలు నిరుత్సాహానికి గురి కాకూడదని మనం క్రీస్తు ప్రభు సంఘటన ద్వారా తెలుసుకోవాలి. నీ మీద హత్యాయత్నాలు జరగవచ్చు. నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క వ్యక్తిత్వాన్ని హత్య చేయడానికి జనులు, నీ యొక్క పేరును పాడు చేయడానికి కూడా జనులు ప్రయత్నించవచ్చు. కానీ ఒక అంబారీ ఏనుగు, అలంకరించుకున్న ఏనుగు ఎప్పటికీ దివ్యంగానే ఉంటుంది, గొప్పగా, భారీగానే ఉంటుంది. మురిగే కుక్కలన్నీ కూడా కరవవు. కానీ నిరుత్సాహానికి గురి కాకూడదు అని ప్రభువు నుంచి ఇప్పుడు మనం నేర్చుకోవాలి. ప్రభువు తర్వాత నజరేతులో బోధించాడా? తర్వాత కూడా బోధించాడు. మిగతా ప్రాంతాల్లో కూడా బోధించాడు. కొన్ని చోట్ల ఆయనను అంగీకరించారు, కొన్ని చోట్ల అంగీకరించలేదు. కొంచెం మనసు కలుక్కుమన్నది ఆయనకి, బాధపడ్డాడు. నేను చేసినటువంటి అద్భుత కార్యాలు మీ దాంట్లో చేస్తే ఇంకా వేరే చోట చేస్తే ఇంకా ఎంత బాగుండేది, వాళ్ళు ఎంత మారిపోయేవాళ్ళు అనుకుని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి ప్రభు. కానీ పూర్తిగా నిరుత్సాహపడలేదు అని ప్రభువు చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈనాడు యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనం నుండి 16వ వచనం మనం చూసుకుంటే, యూదులు క్రీస్తును చంపాలని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే వారు మార్పును స్వాగతించలేకపోతున్నారు. మెస్సయ్య ఏదో విధంగా వస్తాడు, మెస్సయ్య వచ్చేటటువంటి విధానం చాలా భారీగా ఉంటుంది, చాలా నాటకీయంగా ఉంటుందని వాళ్ళంతా ఆలోచించారే తప్ప, మెస్సయ్య వచ్చినప్పుడు జరిగే పనులన్నీ జరుగుతున్నాయి చూస్తున్నా కానీ, ఆ స్వస్థతలు కానీ, అద్భుతాలు కానీ, ఆ బోధలు కానీ వారు వీక్షించినా కానీ, వారు చూసినా విన్నా కానీ వారిలో మార్పుకు వారు సిద్ధంగా లేరు అని తెలుస్తూ ఉంది. అందువలన యేసు ప్రభువుని దైవ దూషకుడిగా వాళ్ళు ముద్ర వేసి యేసు ప్రభువును చంపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువును హత్య చేయడానికి వాళ్లకు అధికారం లేదు. అందుకని ఏం చేశారు? అప్పుడున్న రోమా ప్రభుత్వాన్ని పట్టుకొని ప్రభువు మీద అపనిందలు, అపవాదులు వేసి ఆయన చంపించడానికి యూదులు కృషి చేశారు. దీన్నే మూక ప్రవర్తన, మూకదాడి అంటారు. ఒక గుంపు అనేది చాలా ప్రమాదకరం. ప్రియ సహోదరి, సహోదరులారా, మూకదాడి ఏదో ఒక చిన్న పుకారు పుట్టిస్తారు ఎవరి మీదో, అందరు కలిసి వాడిని తంతారు. పాపం ఆ విషయం తెలుసుకునేలోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ హక్కు ప్రజలకు ఉందా? లేదు. మానవ హక్కుల సంఘం కూడా దీన్ని వ్యతిరేకిస్తుంది తీవ్రంగా. ప్రతి వ్యక్తి కూడా ఎంతటి ఘోర హంతకుడైనా, ఎంత ఘోర నేరస్తుడైనా కానీ న్యాయంగా విచారణ చేపట్టాలి. విచారణ చేపట్టి ఆ విచారణలో అతడు దోషి అని తేలితే ఆ శిక్ష అప్పుడు విధించాలి. అంతేకాని ఈ పోలీసులు నేరాల్లో పట్టుబడిన వారిని ఎన్కౌంటర్ చేయడం, బూటకపు ఎన్కౌంటర్లు, లేకపోతే ఏదో దొంగతనం ఎవరో చేశారని మూకదాడి, లేకపోతే ఎవరినో ఏదో అన్నాడని, లేకపోతే హత్యాయత్నం చేశాడని జనులు వెళ్ళి ప్రజలను చంపడం అనేది ఒక పెద్ద సాంఘిక నేరం. ఎన్ని నేరాలు జరుగుతున్నాయి మన ఉత్తర భారతదేశంలో. మన దక్షిణ భారతదేశంలో కూడా వాళ్ళు భౌతికంగా ఎలాంటి దాడులు చేయకపోయినా మానసికంగా, తెలివిపరంగా ఎంతమంది మూకదాడులు చేస్తున్నారు. ఎంతమంది దైవజనుల మీద ఉత్తరాలు వెళుతున్నాయి. అవన్నీ మూకదాడులు కాదా? అవన్నీ వ్యక్తిత్వాన్ని హత్య చేయడమే కాదా? ఇలాంటి వాటినన్నింటినీ కూడా క్రీస్తు ప్రభువు ఖండిస్తూ ఉన్నాడు. మనం కూడా అలాంటి మూకదాడుల్లో పాల్గొనకుండా
చూడాలి. అంటే భౌతికంగా వెళ్ళి ఒకరిని చంపడం అని కాదు. ఇతరుల గురించి ఎవరన్నా చెడుగా మాట్లాడుతున్నప్పుడు అందులో నిజాలు తెలియకుండా మనం ఆ బృందంతో చేరి అవును కదా అని కదా అని మనం మన మద్దతు వారికి ఇవ్వకూడదు. నిజాలు నిస్సిగ్గుగా తేలిన తర్వాతే మనం మన యొక్క మద్దతు ఎవరికి ఇవ్వాలనేది చూడాలి. ఈ విషయంలో ఇతరులను అటువంటి మూక స్వభావము, బృంద స్వభావం కలిగిన వారిని మనం నిర్లక్ష్యం చేయాలి, అలక్ష్యం చేయాలి. మంచి వాటిని మనం చక్కగా చెప్పాలని ఈరోజు ఈ సంఘటన ద్వారా తెలుసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.